శేషచంద్ర క్రియేషన్స్ వేమన శతకానికి స్వాగతం సుస్వాగతం. అకారది క్రమంలో వేమన శతకం నుంచి ఈ ఛానల్ ద్వారా వస్తున్న 11వ పద్యం ఇది. అధికుడైన రాజు, గొప్పవాడైన రాజు అల్పుణ్ణి చేపట్టి వాడి మాటలే వింటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియజేస్తున్నాడు వేమన ఈ పద్యంలో. ఈ పద్యాన్ని వినండి. అధికుడైన రాజు అల్పుని చేపట్ట, వాని మాట చెల్లు వసుధలోన. గణకులొప్పియున్న గవ్వలు చెల్లవా, విశ్వదాభిరామ వినురవేమా. ప్రపంచానికి ప్రియమైన ఓ వేమా వినుము. గొప్పవాడైన రాజు అల్పుడికి ఆశ్రయమిచ్చి దగ్గరకు చేర్చుకుంటే భూమి మీద అల్పుడి మాటే చెల్లుతుంది. అది ఎలాగంటే గణకుడు సమ్మతిస్తే గవ్వలైనా చెల్లుబాటు అయినట్లు. గణకుడు అంటే కరణము, జోస్యుడు అనే అర్థంతో పాటు అంగట్లో డబ్బులు లెక్క పెట్టేవాడు లేదా రాజస్థానంలో డబ్బులు లెక్క పెట్టేవాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. చేపట్టి అంటే స్థానం ఇచ్చి, ఆశ్రయం ఇచ్చి. గవ్వ అంటే వేమన నాటి కాలంలో అతి తక్కువ విలువ కలిగిన మారకపు నాణ్యము. మనకు ఇప్పుడు వాడుకలు లేని పైసా లాంటిది. అంతేకాకుండా గవ్వ అంటే విలువ లేనిది, తెల్లనిది అనే అర్థంగా కూడా చెప్పుకోవచ్చు. అల్పుడు ఎంతటి జ్ఞాని అయినా కూడా వాడు ఎక్కడ పని చేస్తున్నా కూడా వాడి యొక్క నీచమైన బుద్ధులను పోనించుకోడు. అలాంటి అల్పుణ్ణి రాజు ఆశ్రయం ఇచ్చి వాడిని దగ్గరికి చేర్చుకొని వాడి మాటలే వింటూ వాడి సలహాలే పాటిస్తున్నప్పుడు వాడి యొక్క విలువ పెరుగుతుంది. వాడు దాన్ని ఉపయోగించుకుంటాడు. ప్రజలు కూడా తమకు కావలసిన పనులు, అవి మంచివైనా చెడ్డవైనా కూడా వాని మెప్పు పొంది వాడి చేత పనులు చేయించుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాడి యొక్క విలువ పెరిగిపోతుంది. రాజ్యంలో వాడి మాటే చెల్లుబాటు అవుతుంది. అది ఎలాగంటే భూమి పన్ను వసూలు చేసే గణకుడు లేదా కర్ణము అనేవాడు తనకు నచ్చిన వాడు భూమి పన్ను ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినప్పటికీ కూడా వాడు తక్కువ పన్ను ఇచ్చినప్పటికీ దానితో సరిపుచ్చుకునే వాడిలాగా. అంతేకాకుండా దుకాణంలో డబ్బులు ఎక్కించేవాడు తనకు నచ్చిన వానికి సరుకులకు డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినప్పటికీ కూడా తక్కువ డబ్బులతో సరిపుచ్చుకున్నట్లు. ఇది ఎలాగ ఉంటుందంటే వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి బంతిలో కూర్చున్నా కూడా అన్నీ అమ్ముతాయి అనే విధంగా ఉంటుంది. వేమన నాటి కాలంలో కర్ణానికి చాలా విలువ ఉండేది. ఆ రోజుల్లో భూమి పన్ను ఎక్కువగా వసూలు చేసేవారు. కరువు కాటకాలు వచ్చినా కూడా భూమి పన్ను వసూలు చేయకుండా ఆపేవారు కాదు. అందువల్ల రైతులు చాలా ఇబ్బంది పడేవారు. కర్ణానికి చాలా విలువ ఎక్కువ ఉండేది. శ్రీనాథుడు అంతటి మహాకవి కూడా భూమి పన్ను కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాడు అనే చరిత్ర చెబుతుంది. అందుకే వేమన గణకుడు అనే పదానికి కర్ణాన్ని పోల్చి ఉండవచ్చు. అధికుడైన రాజు అల్పుణ్ణి తెరదీసి వాడి మాటలు, వాడి సలహాలు విన్నప్పుడు ఏం జరుగుతుందో మనకు మహాభారత కథ చెప్తుంది. దుర్యోధనుడు దుష్టుడు, అల్పుడు అయిన శకుని మాటలు విని పాండవులను మాయాయుద్ధానికి పిలిపించి పాండవులను ఓడించి కష్టాలు పెట్టినందువల్ల అది కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. అందువల్ల దుర్యోధనుడు 3 సోదరులను, స్నేహితులను కోల్పోయి చివరికి హీనమైన చావు చావాల్సి వచ్చింది. రామాయణంలో కైకేయి కూడా మందర మాటలు విని శ్రీరాముడిని అడవికి పంపడం వల్ల భర్తను కోల్పోయింది, దుర్మార్గురాలుగా మిగిలిపోయింది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ఉన్నతాధికారుల వద్ద కానీ, రాజకీయ నాయకుల వద్ద కానీ, మంత్రుల వద్ద కానీ ఉండే పిఏలకు ఎంత పలుకుబడి ఉంటుందో వాడి మాటే చెల్లుబాటు అవుతుంటుంది. పిఏని సంతృప్తి పరిస్తే కానీ వాడి బాస్ దగ్గర పని జరగదు. కనీసం కలిసేందుకు కూడా వీలు ఉండదు. దేవుడు వరమిచ్చినా కూడా పూజారి వరమియ్యని విధంగా ఉంటుంది. ఉన్నత పదవిలో ఉండేవారు వాళ్ళ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ సలహాదారులను మంచి వాళ్ళగా పెట్టుకోవాలి. మంచి వాళ్ళగా పెట్టుకున్నప్పటికీ కూడా వాడి మాటలు వినాలి, వాళ్ళ సలహాలు వినాలి. అంతేగాని ఏదైనా పని చేసేటప్పుడు వాని మాటలు వినకుండా తమ సొంత నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే కష్టాలు పాలు కావాల్సి వస్తుంది. అదే విషయాన్ని ఈ శ్లోకము చెప్తుంది. నకర్తవ్యం నృపశ్రేష్ఠ నీచవాక్యానుసారిణా. ఓ ఉత్తమైన రాజా, నీవు ఏదైనా చేయదగిన పని చేసేటప్పుడు చిన్న మాటలు వినగాకు, వాడి మాటల ప్రకారము చేయవద్దు అని చెప్తుంది ఈ శ్లోకము. ఉన్నత స్థానంలో ఉండేవారు తమ కింద పనిచేసే వాళ్ళను మంచి వాళ్ళగా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వాళ్ళని గమనిస్తుండాలి. వాళ్ళు చెప్పే మాటలను, సలహాలను పాటించకుండా తమ సొంత నిర్ణయాలు తీసుకోవాలి.
అని పరోక్షంగా వేమన ఈ పద్యంలో మనకు తెలియజేస్తున్నాడు. వచ్చే వారం మనం తెలుసుకోబోయే పద్యాన్ని వినండి. పండదప్పి నరుడు అతి దీన నరునొద్ద చేరరాదుగాక చేరనేని పూరి పుడకనైన బూది పాలుగా జేసు విశ్వదాభిరామ వినురవేమ. వచ్చే వారం ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకునేందుకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. మీ శేష చంద్ర.